ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతోటి సురేష్ బాబు గెలిచారు. ఏడాది పాటు పదవిలో ఉండనున్నారు సురేష్ బాబు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఇక మొత్తం 4 సెక్టార్లలో 48 మంది ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతోటి సురేష్ బాబు గెలిచారు. ఏడాది పాటు పదవిలో ఉండనున్నారు సురేష్ బాబు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఇక మొత్తం 4 సెక్టార్లలో 48 మంది ఎన్నికయ్యారు. కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 year ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్ల పట్ల ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేశాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏదేది అయినా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్, గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి నాగార్జున, వైజాగ్ మూర్తి, టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానిమస్గా చేయటం జరిగింది. సక్సెస్ఫుల్. నాగవంశీ ఒక్క దెబ్బకు రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసి కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. 100% సెకండ్ ఇయర్ స్టూడియో సెక్టార్ నుంచి నేనే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్. నమస్తే. 4 sectors అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ ద ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటే విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరితోటి we will have meetings and see what we can do. Media ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. It is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside, and at the same time grow this industry to become a fantastic industry. ఎనామస్గా వచ్చింది కదా ప్రోగ్రెస్ రేట్, దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని అన్ని షార్ట్అవుట్ చేయడం. Many of the issues are internal, Amma. There are some issues within ourselves. We will try to sort them out. Some issues are with the government, which we have to talk to them. We will speak to them and get solutions for that. సార్, అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో యునానిమస్ గా రాలేదు కాబట్టి మేము ఇవి చెయ్యలేకపోయాము అని ఈ 2.5 ఏళ్ళు ఉన్న వాళ్ళు చెప్పారు. ఈసారి మీకు అంతా యునానిమస్ గా వచ్చింది. A to Z మీ చేతిలో ఉంటుంది కదా. మీ ముందున్న మెయిన్ ఏం చేయబోతున్నారు? Finally, if all of us are united, then things will get done. If we are not united, things will not get done. We are all thinking that we are all positive, we are united, and we will see that those things are done. Or we'll take them up and we'll sort them out. Thank you. ఐబొమ్మ
కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్మడి రవి మరొక వ్యక్తి పేరుతోటి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రహ్లాద్ వెల్లెల అనే వ్యక్తి పేరుతోటి రవి ఫేక్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేసుకుని వినియోగించినట్లుగా తేలింది. విచారణ సమయంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రహ్లాద్ వెల్లెలను హైదరాబాద్కు పిలిపించారు. కస్టడీలో ఉన్న రవిని ఎదురుగా ఉంచి ప్రహ్లాద్ను విచారించగా అసలు విషయం బయటపడింది. తనకు రవి ఎవరో తెలియదని, తన పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి షాకుకు గురయ్యా అన్నారు ప్రహ్లాద్. దీంతో రవి చెప్పిన రూమ్మేట్ కట్టుకథ అని తెలిపింది. ప్రహ్లాద్కు సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగిలించి వాటి ఆధారంగా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నవంబర్ 2025లో మొదలైన ఈ కేసు విచారణలో ఐబొమ్మ వెబ్సైట్ను రవి ఒక్కడే నిర్వహించినట్లుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కాగా రేపటితోటి రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. హైదరాబాద్లోని పలు పబ్లపైన ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరినా పబ్లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది. నేరు వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు పబ్లపైన ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. పలు పబ్లో తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరినా పబ్లో తనిఖీలు చేశారు. కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి టెస్టులు నిర్వహించారు. 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపైన స్పీకర్, మండలి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా సమాచారం. దీంతో ఆ అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా సాగనున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు తదితర కీలక నేతలు కూడా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నది జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపైన చర్చించనున్నట్లుగా సమాచారం. తెలంగాణలో జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం 4 రోజుల పాటు నిర్వహించాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 100 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు రేవంత్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ దుమ్ములో దొరికి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ కి ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ దుమ్ములో దొరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశపరుస్తారు దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి.
మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి శాంక్షన్ ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టారు. ఇప్పుడు వరకు ఇంకో సీజన్ అప్పుడు డబ్బులు కూడా వారి అకౌంట్లో పడలేదు. రుణమాఫీ పూర్తిగా జరగలేదు. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కనీసం 100 ప్రజలకు పౌర సేవలను అందించేలా గ్రామాలను డిజిటల్ విలేజ్లుగా తీర్చిదిద్దాలని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రక్రియలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. గ్రామీణులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో యూపీఏ హయాంలో ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పడుతుందని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్యంలో గ్రామాలు పునాది లాంటివని, అది బలంగా ఉంటేనే రాష్ట్రం దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈరోజు మనం ఇచ్చే సంక్షేమ పథకాలు డెలివరీ సిస్టమ్ అంటాం. ఈ డెలివరీ సిస్టంలో మీరు టెక్నాలజీని ఉపయోగించండి, కాదంటలేదు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటర్ పెట్టుకోండి. ప్రతి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎవరికి, ప్రతి వ్యక్తికి సంబంధించిన డేటాను సేకరించండి. వారికి కావాల్సిన అవసరాలను దాంట్లో పెట్టుకోండి. వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి. ఆ వాడకు కావాల్సింది ఆ గ్రామాల్లో ఉన్న కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం చేయండి. మేము మీకు దానికి పూర్తి స్థాయిలో అండగా నిలబడే ప్రయత్నం. అధికారులు, నాయకులు నిబద్ధతతోటి పనిచేసి శాశ్వతంగా జనాల హృదయాల్లో నిలుస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఎమ్మెల్యే మఠ రాగమయ్యతో కలిసి ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. 1964లో హైస్కూల్ శంకుస్థాపన చేసిన జలగం వెంగళరావుకు తాను కొబ్బరికాయ అందించారని, వెంగళరావు చేసిన అభివృద్ధికి ధీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేసే అవకాశం తనకి దక్కింది అన్నారు. ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలో ఉండాలని అందరూ ఎమ్మెల్యేలు కట్టుకునేవాడు. అంటే రహదారు చూసినా మనమే ఉన్నాం, ఇరిగేషన్ లో మనమే ఉన్నాం, తాడి పంటల్లో మనమే ఉన్నాం, సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం, సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం. సత్తుపల్లికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఒక మంచి పేరు. సత్తుపల్లి అని లేచి నిలబడాలి ఇప్పుడు ఎక్కడికి పోయినప్పుడు. ఆ రకంగా మనం దాన్ని తయారు చేసుకున్నాం కాబట్టి చెడ్డ పేరు రాకుండా రాగమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా, అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా, ఎవరైనా బయట వాళ్ళు ఇద్దరు మనం బదనం చేయడానికి కొన్ని తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిని కూడా మన మీద పడకుండా కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకోటి పందాలు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు రుద్దుతారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారిని అడిగాం, ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు. అవి మనకు అక్కర్లేదు. కష్టపడి వ్యవసాయం చేసుకుందాం, కష్టపడి వ్యాపారం చేసుకుందాం, కష్టపడి పిల్లలు చదివించుకుందాం, మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకుందాం. మన నియోజకవర్గం తెలంగాణలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నికైన నియోజకవర్గం పేరు సర్వదా నిలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది. వాళ్ళన్నీ కూడా ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ, ఏసీపీ గారు కానీ, వాళ్ళ అధికార యంత్రాంగం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి, అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిబద్ధతతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ వార్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఆయన నివాసంలో జెండా ఆవిష్కరణ చేశారు. పున్నా కైలాష్ పార్టీ కార్యకర్తలు, నాయకులతోటి కలిసి విడిగా శివాజీనగర్ సెంటర్లో జెండా ఆవిష్కరించారు. మంత్రివర్గం ఒకచోట, డీసీసీ వర్గం మరోచోట జెండా ఆవిష్కరణ చేయడంతో నల్గొండలో ఆఫ్ ది రికార్డ్ డిబేట్ టాక్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన కూడా ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అయోధ్యలోని దివ్యమైన అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వంపైన మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి, చంద్రబాబు కార్పొరేటివ్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు పేర్ని నాని. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వ్యవస్థలు కానీ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా విద్య కానీ, వైద్యం కానీ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే, బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే, ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్లు దాటిపోయినట్టుంది. ముఖ్యమంత్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల, పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. 4 బదులు కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం, లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుంటే స్కూళ్లని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచే. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రతి సవాల వరకు వెళ్ళింది. ఏకంగా అర్ధరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావుడి జిల్లాలో తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతుందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత పెంచాలని మాధురితోటి కలిసి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు దువ్వాడ.
గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను ఒక అగ్రెసివ్ లీడర్గా. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట, నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా? అటాక్ చేసేస్తారా? నిన్న ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, మడపాం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు, ఒక 200-300 మంది అక్కడికి చేరారు. నిన్న ఇదే సమయానికి 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు, అది నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డునున్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? అరెస్టులు, ఎన్కౌంటర్ తోటి అడవిలో అన్నలు అంతమవుతున్నారు. మావోయిజం భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్న కొద్దిమంది అర్బన్ నక్సల్స్గా సిటీలో పాగా వేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారు. యువతను మావోయిజం వైపు మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో అతి త్వరలో దేశవ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఆపరేషన్ ఖగార్ తోటి ఇప్పటికే అడవిలో అన్నల లొంగుబాటు జరుగుతుంది. మార్చి 31 వరకు లొంగిపోయేందుకు ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. మావోయిస్టు సానుభూతి పరులు పల్లెలు, పట్టణాల్లో రూటు మార్చి అర్బన్ నక్సలిజానికి ప్రోత్సహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారనేది కూపిలాగుతున్నారు. అతి త్వరలో భారీ అరెస్టులు ఉంటాయని సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజురోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఘాట్ రోడ్లో ప్రయాణ వాహనదారులకు నరకాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా అరకులోయ నుంచి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న వుడెన్ బ్రిడ్జికి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత సీజన్లో అరకులోయ అందాన్ని తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కాడుతూ ఉండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతుంది. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు వణికించే వాతావరణం. దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ షేక్ అయింది. ఎట్టకేలకు నిజాలు ఒప్పుకుంది దేయాది. ఆపరేషన్ సింధూర్ వేళ నెలకొన్న పరిస్థితులపైన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కోమన్నారని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ తోటి అగ్ర నాయకత్వానికి వణుకు పుట్టినట్లుగా ఆయన తెలిపారు. బంకర్లోకి వెళ్లిపోవాలని తమ సైన్యం సూచించిన మాట వాస్తవమేనని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి అంగీకరించారు. మిలిటరీ సెక్రటరీ నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేస్తుంది, యుద్ధం ప్రారంభమైంది, బంకర్లోకి వెళ్తామని అప్రమత్తం చేసినట్లుగా జర్దారి వెల్లడించారు. అయితే ఆ సలహాను తాను తిరస్కరించారని చెప్పారు జర్దారి. పాకిస్తాన్ సహా పీఓకేలోని సైనిక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మే 7న ఆపరేషన్ చేపట్టింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.